కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము అపవాది సేటన్. అపవాది కార్యములు లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. యోహాను వ్రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. For this purpose the Son of God was manifested, that he might destroy the works of the devil. 1 John chapter 3 verse 8. ఈ సాయం కాలమున యేసు ప్రభా వేడదమో, నీ సుదయారసమల్కా నిత్యంబో మమోగావో, చెడ్డ కలల్ రాకుండా నడ్డగించో మీ ప్రభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని త్రొక్కుటకు బలమిమ్మో, భ్రష్టత్వమునమేమో పడకుండా కాపాడు. నీ ఏకా పుత్రుండో క్రీస్తేసు నామమున సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించుమి. జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అనిసము జీవించిరా జంబోజేయో మామే. దుష్టుండవు శోధకుని త్రొక్కుటకు బలమిమ్ము. గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువు దుష్టుండవు శోధకుని త్రొక్కి ఉన్నారు. శోధకుడు అపవాది, మానవులకు దేవునికి విరోధి, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, పాపమును మనుష్యుల్లోనికి తీసుకుని వచ్చినటువంటి వాడు, మనుష్యులను పాపమునకు ప్రేరేపించి ఆ పాపము యొక్క శిక్ష మానవులు అనుభవించుటకు కారకుడైనటువంటి అపవాది సాతాను. దెయ్యం అంటాం కదా, దెయ్యం అంటాం, పిశాచ్ అంటాం. ఇవన్నీ ఉన్నాయా? సైంటిస్టులు వీటిని ప్రూవ్ చేయగలిగారా? మంచి ప్రశ్న. ఏవైతే ఇంకా సైన్స్ కనుగొనలేదో, ప్రూవ్ చేయలేదో వాటిని రిలీజియన్ ప్రూవ్ చేసి ఉన్నది. రిలీజియన్ అంటే విశ్వాసము, భక్తి, తర్వాత సైన్స్. ఇవి రెండు కూడా సత్యం యొక్క అన్వేషణకు రెండు మార్గాలు. సైన్స్ ఇంకా ఏ విషయాలనైతే కనుగొనలేదో, కనుగొనడానికి ప్రయత్నిస్తున్నదో ఆ విషయాలను విశ్వాసము లేక ఫెయిత్ లేక మతము లేక రిలీజియన్ ప్రూవ్ చేసి ఉన్నది. దెయ్యాలు, అపవిత్రాత్మలు, పిశాచ శక్తులు ఇవేమీ లేకపోతే ఈ లోకంలో మనం ఎంత అల్లకల్లోలం, అలజడి ఎందుకు చూస్తాం? ఎంత వైపరీత్యాలు ఎందుకు చూస్తాం? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షుడిని ఎందుకు
పట్టుకుని చెరసాలకు తీసుకొని వెళ్ళిపోతాడు. వినాశకాలే విపరీత బుద్ధి. పక్కన వాళ్ళు పచ్చగా ఉన్నారు. వాళ్ళని దోచుకుందాం, వాళ్ళని పాడు చేద్దాం. ఇవే గదా! దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగువానిది ఏది కూడా ఆశించవద్దు. నీ పొరుగువాడు సంతోషంగా ఉంటే, అతను ఆనందంగా ఉంటే, అతని కుటుంబం పచ్చగా ఉంటే, సంతోషంతో ఉన్నటువంటి వారితో కూడా ఏకీభవించి సంతోషించాలి గానీ, వాళ్ళు పచ్చగా ఉన్నారు, భార్యాబిడ్డలతో, కుటుంబంతో చక్కగా ఉన్నారని జెప్పి వాళ్ళ మీద పడి ఏడిస్తే, అది పిశాచి మనస్సనమాట. ఒకళ్ళు సరిగ్గా ఉంటే, ఒకళ్ళు ఆనందంగా ఉంటే, ఒక్కొక్కళ్ళు క్షేమంగా ఉంటే, ఒకళ్ళు భద్రంగా ఉంటే, ఒకళ్ళు సురక్షితంగా ఉంటే, ఈ పిశాచి, దెయ్యము, సాతాను, అపవాది వాడు లింగం గూడా కరెక్ట్‌గా చెప్పబడి ఉన్నది. వాడు, వాడంటే పుల్లింగమా? స్త్రీలింగమా? మేలా? ఫిమేలా? ఇవి కూడా చక్కగా దేవుని వాక్యంలో చెప్పబడి ఉన్నది. అపవాది, వాడు అబద్ధికుడు, వాడు అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు కదా! ఎందుకంటే ఇప్పుడు నానో టెక్నాలజీ వచ్చింది. నానో టెక్నాలజీలో ఎక్స్‌పర్ట్ అయినటువంటి తల్లపిల్లి ప్రదీప్ గారున్నారు. ఆ! ఏమిటి రీసెంట్‌గా ఒక ప్రెసిడెంట్ అవార్డ్ కూడా తీసుకున్నారు. విజ్ఞాన్ శ్రీ. ఎంత ఘనత. ఘనతకు ముందు వినయముండును. హ్యూమిలిటీ గోస్ బిఫోర్ ఆనర్. ఎంతోమంది సైంటిస్టులున్నారు లేరా భారతదేశంలో? ఎంతోమంది నానో టెక్నాలజీలోనే ఎంతోమంది సైంటిస్టులు లేరా? ప్రదీప్ గారికి ఎందుకు రావాలి? ఆ దేవుని ఏర్పాటు. మనం ఏం చేస్తాం? ఆయన మీద పడి ఏడిస్తే నాకు రాలేదని అసూయ పడితే. అసూయ పడేది పలానా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళని చూసి అసూయతో కుళ్ళుకునేది, వాళ్ళకి హాని, కీడు కోరుకునేది ఇదంతా కూడా ఏంటంటే సాతాను మనస్సు. ప్రదీప్ సార్‌కి చక్కగా విజ్ఞానశ్రీ వచ్చింది. నేను కూడా ప్రదీప్ సార్‌లా కష్టపడితే నాకు కూడా వస్తుంది కదా! నాకు కూడా ఈ ఆశీర్వాదం వస్తే ఎంత బావుంటుంది ప్రభా! నేను కూడా విజ్ఞానశ్రీ అవార్డ్ తీసుకోవాలి ప్రభా! నాకు జ్ఞానం దయచేయి. ప్రదీప్ సార్‌లాగా చక్కగా కష్టపడే మనసు దయచేయి. ఇప్పుడు ఒక్కరోజు నుంచి కష్టపడితే వచ్చేస్తుందా? అనేక డికేడ్స్ నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఆయన నానో మెటీరియల్స్ మీద కష్టపడి రీసెర్చ్ చేస్తా ఉన్నారు. అనేక గ్రాంట్ అప్లికేషన్స్ రాస్తా ఉన్నారు. ఫండింగ్ తీసుకుంటా ఉన్నారు. యూఎస్ వెళ్ళాలి. యూఎస్ వెళ్ళాలంటే ఇక్కడ కూర్చుంటే అయిపోతుందా? ఆ కాన్ఫరెన్స్‌లకి అప్లై చేయాలి. ఆ కాన్ఫరెన్స్‌కి సంబంధించినటువంటి థీమ్ గురించినటువంటి మంచి రీసెర్చ్ పేపర్ రాయాలి. అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేయాలి. ఆ ముందు అబ్స్ట్రాక్ట్ యాక్సెప్ట్ అవ్వాలి. తర్వాత ఏసీఎస్ మీటింగ్స్‌కి మనల్ని ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత మనం వీసాకి అప్లై చేయాలి. ఆ వీసాకి అప్లై చేసిన తర్వాత అక్కడ అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా! అట్లాంటి అనేకమైనటువంటి మీటింగ్స్‌కి అబ్రాడ్‌లో ఉన్నటువంటి అంటే స్విట్జర్లాండ్, యూరప్ అనేక దేశాలకి ప్రతిసారి ఎళ్ళొస్తా ఉన్నారంటే ఎట్లా వెళ్తా ఉన్నారు? అనేకమైనటువంటి గ్రాంట్ అప్లికేషన్స్ రాస్తా ఉన్నారు. ఫండింగ్ వస్తుంది. ఎట్లా వస్తుంది? కష్టపడకుండా. రాసేవాళ్ళకే, కష్టపడేవాళ్ళకే ఆ కష్టం తెలుస్తుంది. అందుకని చెప్పి మన పొరుగువారు బావున్నారు గదా! అభివృద్ధి చెందుతున్నారు గదా! చక్కగా ఉన్నారు గదా! అని అసూయ పడితే ఏంటి లాభం? ఎంత మాత్రం కూడా పొరుగువారిని చూసి మనం అసూయ పడకూడదు. చక్కగా ఉన్నారే, నాకు లేకపోతే పోయింది వాళ్ళు బాగున్నారు గదా! ప్రభా నేను కూడా నా పొరుగువారిలాగా అభివృద్ధి చెందాలి. నాకు బుద్ధి దయచేయి, జ్ఞానం దయచేయి. హేబేలు ఎంతో చక్కగా దేవుని చేత ప్రేమించబడ్డాడు. హేబేలు ఇచ్చినటువంటి కానుకను దేవుడు అంగీకరించాడు. మన కానుక అంగీకరిస్తా ఉన్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మనం దేవునికి అనుకూలంగా ఉన్నాం. మన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయని అర్థం. హేబేలు, కయీను ఇద్దరు ఒక తల్లిదండ్రుల కుమారులే గదా! ఒక్క తల్లిదండ్రికి పుట్టినటువంటి వారే గదా! కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఇష్టాలు, కార్యాలు అనే అనేకమైనటువంటి స్వరూప స్వభావాలు, క్వాలిటీస్, ట్రైట్స్ అంటాం గదా! ఇవన్నీ కూడా ఎంతో భిన్నంగా ఉన్నాయి. హేబెల్ ఇచ్చినటువంటి ఆ గొర్రెపిల్ల యొక్క అర్పణ సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మానవులను సృజించిన మానవులకు జీవం ఇచ్చినటువంటి దేవుడు అంగీకరించాడు. అయితే హేబేల్ యొక్క అన్న అయినటువంటి కయీను అర్పించినటువంటి అర్పణ అంటే ఆ పంటలో ప్రథమ ఫలముగా వచ్చినటువంటి పంట పండినటువంటి ఆ పంటలో కొంత భాగము దేవునికి కానుకగా తీసుకొనొచ్చాడు. అయితే దేవుడు ఆ అర్పణ అంగీకరించలేదు. చూసారా? ఎందుకని? మన స్వభావం. దేవుడు ఏమంటా ఉన్నాడు? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇదెక్కడుంది? సమూయేలు గ్రంథంలో ఉంది. సమూయేలు ఎవరితో చెప్తా ఉన్నాడు? షౌలుతో చెప్తా ఉన్నాడు. షౌలు, నువ్వు దేవుని మాట వినటం మానివేస్తున్నావు గదా! దేవుడిని సంతోషపెట్టడం కంటే మనుష్యుల్ని సంతోషపెట్టుట నీకు ఇష్టంగా ఉన్నది గదా! నీకు ఈ సింహాసనాన్ని ఇచ్చింది మానవులా? దేవుడా? నీకు అభివృద్ధి కలుగజేస్తుంది దేవుడా? మానవులా? మానవులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. పెడితే పెళ్లి, లేకపోతే తద్దనం కోరుకునే మనుషులు. మనుషుల స్వభావం తెలిసింది కదా మనకి. ఎవరిని మనం సంతోషపెట్టాలి?
మనకి జీవం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రాణవాయువు మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనల్ని కనుపాపలాగా ఎవరు కాపాడుతున్నారు? పిశాచు శక్తుల నుంచి, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల నుంచి, మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు శక్తుల నుంచి ఎవరు మనల్ని కాపాడుతున్నారు? మన పాదములకు రాయి తగలకుండా దేవుడు మనల్ని ఎట్లా కాపాడుతున్నాడు? ఆ దేవుడు ఎవరు? అన్నటువంటిది తెలుసుకొని ఆయనకి కదా మనం విధేయులై ఉండాలి. షౌలు నీకు తెలీదా? షౌలు అంటే ఇజ్రాయెల్ దేశంపై ప్రధానమైనటువంటి మొదటి రాజు. నిన్ను రాజుగా ఇజ్రాయెల్‌పై చేసిందెవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే కదా! నీకు నువ్వే చెప్పావు గదా! నేను బెన్యామీను గోత్రస్తుడును. నా గోత్రంలో నేనెంతో మిగుల స్వల్పమైనటువంటి వాడను, మిగుల అల్పమైనటువంటి వాడను. ఏ రీతిగాను నాకు అర్హత లేదు, యోగ్యత లేదు, ఏ టాలెంటు లేదు, ఏ మెరిటు లేదు. నేను రాజుగా ఉండడానికి నేను తగని వాడనని జెప్పి నువ్వే గదా చెప్పావు. నేనే కదా నిన్ను అభిషేకం చేసింది. సమూయేలు చెప్తా ఉన్నాడు. సమూయేలు అనే ప్రవక్త. నీకు అభిషేకం చేసిందెవరు? నీకు రాజరికం ఇచ్చిందెవరు? నిన్ను హెచ్చించిందెవరు? నిన్ను దీవించిందెవరు? నిన్ను ఇశ్రాయేలుపై రాజుగా నియమించిందెవరు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభే కదా! అప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడాలా? మనుష్యుల్ని సంతోషపెట్టాలని మనుష్యులు చెప్పినట్టు చేయాలా? ఇప్పుడు ప్రజలపై అధికారులుగా ఉన్నారు. మోదీ గారు గాని, పుతిన్ గాని, ట్రంప్ గాని. ఈ పాలిసీస్ అన్నీ దేవుని చిత్తానుసారమైనటువంటి పాలిసీస్ చేయాలి. దేవుని చిత్తానుసారమైనటువంటి పాలిసీస్ చేస్తే ఆటోమేటిక్‌గా అవి ప్రజలకు మేలుకరంగా ఉంటాయి. బ్యాడ్ కౌన్సిలర్స్ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా నడిస్తే ఇట్లానే ఉంటది. ట్రంప్ గారెళ్లి వెనెజులా ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేసినట్టు ఊరుకుంటారా వాళ్ళు? ఇప్పుడు వెనెజులా ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేశారు. మీరు ఏ కొలతతో ఇతరులు కొలుస్తారో అదే కొలతతో మీకును చేయబడతాయి. పలానా వ్యక్తి పలానా చెడ్డవాడు, పలానా వ్యక్తి ఇట్లా డిక్టేటరు. హ్మ్. ఇతనిలో చాలా కొదవలున్నాయి, కొరతలున్నాయి. ఆ కొరతలు మీలో లేవా? ఎదుటి వాళ్ళని మనం తప్పుపట్టే ముందు మన పరిస్థితి దేవుని ఎదుట ఎట్లా ఉంది మనం కూడా పరిశీలించుకోవాలి. మీరు అదే శిక్షా విధిలో ఉన్నారు కదా! మీరు అదే పాపం చేశారు కదా! మరి మిమ్మల్ని పుతిన్ వచ్చి అరెస్ట్ చేస్తే పుతిన్ వచ్చి అరెస్ట్ చేస్తే పుతిన్, ట్రంప్ వెళ్ళి షీ జిన్‌పింగ్ గారిని అరెస్ట్ చేస్తే ఎక్కడుంది సావర్నిటీ? మీరు ఏ కొలతతో కొలుస్తారో ఇతరులకు కూడా అదే కొలతతో కొలవబండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద ఏమిటది ఇన్వైట్ చేయలేదా? ఇండియా శ్రీలంక మీద ఇన్వైట్ చేయలేదా? ఇండియా వెనెజులా మీద, మలేషియా మీద ఇన్వైట్ చేయలేదా? ఎప్పుడైనా ఏ దేశం మీదకైనా మోదీ గారు గాని, ఇందిరాగాంధీ గారు గాని, తర్వాత నెహ్రూ గారు గాని ఇన్వైట్ చేశారా? చేయలేదు కదా! భారతదేశం ఎంత ఔన్నత్యం కలిగున్నది. విగ్రహారాధికుల దేశం అంటారు. అయితే నవీన్ నాప్చేనే పండింది. ఇప్పుడు అబ్రహాం యొక్క తండ్రి ఎవరు? విగ్రహారాధికుడు కాదా? విగ్రహాలు చేయలేదా? బొమ్మలు చేయలేదా? అయితే దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు. తెరహును చూచి, తెరహు కుమారుడైనటువంటి అబ్రహామును చూసి, అబ్రహాము నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. ఎక్కడ? మెసొపొటేమియాలో, ఇరాక్‌లో ఉన్నటువంటి తెరహును దేవుడు చూసాడు. బొమ్మలు చేస్తా ఉన్నాడు కదా! బొమ్మల్ని దైవత్వాన్ని ఆరోపించి దేవుని పేరు పెట్టి ఇట్లా చేస్తా ఉన్నాడు కదా! అని దేవుడు ఆయన కోపం పెట్టుకున్నాడు. వీరికి తెలియక చేశారు గనక కనికరం పడ్డారు. మనం అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదా! క్రైస్తవులు అని చెప్పబడేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువులోని జీవమును, యేసుక్రీస్తు ప్రభువులోని శక్తిని, ప్రభావమును, ప్రేమను, కనికరమును, జాలిని, నిత్య జీవాన్ని ఎరిగినటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం? అందువల్ల ఒకళ్ళని చూసి విమర్శించే ముందు ఆ పాపం మనం చేసినటువంటి వారం కామా? మన పాపమును బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడా? కృప చూపించాడా? మనం ఎదుటివారి పట్ల ఎట్లా ఉండాలి? దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను.
వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను, అదరెను ధరణి భయకంపము యెహోవా. పౌరుషమోగల ప్రభు కోపింపగ, పర్వతముల పోనాదులు వణకును, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్, దహించి వేసెను వైరులనెల్లన్ యెహోవా. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని, అపజయమేచును అపవాదికిని యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగ తన పక్షము చేర్చిన, అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసెద, హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి. అపవాదికి అపజయాన్ని కలుగజేసేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అపవాది మనుష్యుల్ని మోసగించేవాడు. ఇప్పుడు అసూయకు, స్వార్థానికి, పరులపై బలాత్కారానికి ప్రేరేపించేవాడు ఎవడు? ఇప్పుడు ట్రంప్ గారిని వెనజులా దేశం యొక్క డిక్టేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి ప్రేరేపించింది ఎవరు? వినాశకాలే విపరీత బుద్ధి. అట్లా సద్దాం హుస్సేన్ గారి మీదకి ప్రేరేపించింది ఎవరు? వినాశకాలే విపరీత బుద్ధి. పక్క వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకు? వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకుంటారు, మన ఇంటిని మనం చక్కబెట్టుకుంటే చాలు కదా. తానే ముండైతే తనకో ముండంట. నీ ఇంట్లో ఉన్నటువంటి విషయాలు సరి చేసుకోవడం నీకు చేత కాలేదు కానీ వెనుజులా వాళ్ళ మీదకి వెళ్ళడమా? ఎందుకని?
అపవాది కార్యాలు. ఇవన్నీ కూడా అపవాది కార్యాలు. సాతాను, అపవాది, దెయ్యము, పిశాచి ఇవన్నీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి కిందకి రావడం? వీటన్నిటి నుంచి తప్పించడానికే కదా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. గత మాసమంతా సాతానుడి చేత పీడించబడుతున్నటువంటి దుష్టులైనటువంటి, నీచులైనటువంటి సాతాను సంబంధులు నా దేహానికి, తర్వాత ఆత్మకు ఎంతో కీడు చేయాలని చెప్పి అనేక రకాలైనటువంటి విధాలుగా హాని చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. పాదముల యొక్క టోస్ అన్నీ కూడా ఆ లెప్రసీ బ్యాక్టీరియా లాగా ఇన్ఫెక్ట్ అయిపోయినాయి. ఎంతగానో బ్లీడింగ్ ఎంతగానో ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఏమిటి ఇప్పుడు కూడా ఏమి కూడా తెగులు నా గుడారం సమీపించదు. ఇదేంటిది? దేవుని యొక్క కాపుదల ఎందుకు పోయింది? బాప్తిజం తీసుకున్నాను 1997వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు నామంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తెగులు నా గుడారం సమీపించలేదే ప్రభా, ఎందుకు ఇట్లా అయింది? ప్రభా ఎందుకు ఈ బలహీనత కలిగింది? సాతానుడి కార్యాలు. అపవాది కార్యం ఏంటంటే పక్కన వాడు పచ్చగా ఉంటే చూసి ఓర్చుకోలేదు, చక్కగా వేగంగా నడుస్తున్నాడే. గుడ్డివారి త్రోవకి అడ్డు పెడితే దేవుడు ఊరుకుంటాడా? నీచులు, భ్రష్టులు, చెడ్డ మనుష్యులు ఎట్లా తమ పొరుగువానికి హాని చేయాలి, ఎట్లా తమ పొరుగువానికి కీడు చేయాలి, ఎట్లా వాళ్ళ జీవనోపాధిని తీసివేయాలి, ఎట్లా వాళ్ళ ఊపిరి తీసివేయాలి. పిశాచి శక్తుల చేత, అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల చేత నింపబడినటువంటి, అపవాది చేత ప్రేరేపించబడినటువంటి మనుష్యులు అనేక విధాలుగా గత 1 మాసం నాకు హాని చేయాలని ప్రయత్నం చేసి, కీడు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు నా ఆధారం ఎవరు? రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుండు నామమే నామమే എന്നാത്മാവിൻ ഗീതമേ ഗീതമേ എന്നേസരേസുവൈ നാം என்றும் ఏற்றி మగిల్దిడువేన్. యోద్ధాను వల్ల ఎన్ని అవరోధాలు, ఆటంకాలు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఏమన్నది? మనకి జయమన్నది. దేవుని వాక్యం మన ఆత్మఖడ్గం మనం ధరించుకున్నప్పుడు నీచులైనటువంటి సాతానుడి చేత నడిపించబడుతున్నటువంటి కయోను సంబంధులు, కొరహు సంబంధులు, దుష్టులు, పలానా వాళ్ళ కాళ్ళు విరగొడదామా, పలానా వాళ్ళకి అంధత్వం కలుగజేద్దామా, కళ్ళు ఇన్ఫెక్ట్ చేద్దామా, కాళ్ళు ఇన్ఫెక్ట్ చేద్దామా, ఫుడ్ పాయిజన్ చేద్దామా, లేరా? చెప్పండి. వాళ్ళు తినే ఆహారం ఏంటి పరిశీలించి వాళ్ళ ఆహారాన్ని పాడు చేయడం, వాళ్ళు తాగే నీటి వనరుల్ని కలుషితం చేయడం, ఇవన్నీ సాతానుడి కార్యాలు. మీరు ఏ కొలతో ఇతరులు కొలుస్తారో అదే కొలతో మీకును కొలవబడను. చాలామంది నా స్నేహితులు ఏమని చెప్పారంటే, మీరు డెర్మటాలజిస్ట్ని చూడాలి, డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు ఫాలో అయ్యే విధానాలు వాళ్ళు చెప్తారు. నేను ఫాలో అయ్యే విధానం ఒకటే విధానం. యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆయన పొందిన గాయములను బట్టి మనకు స్వస్థత ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాలి ఈ లోకానికి? పరలోకం విడిచిపెట్టి మన కాపరిగా ఉండడానికి కదా, అపవాది కార్యాలు లయపరచడానికి కదా. దుస్తులైనటువంటి మనుష్యులు మనకు హాని కీడు కలుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామల ప్రభ, ఈ దుర్బుద్ధి, ఈ చెడ్డ తలంపు కలిగినటువంటి మనుష్యుల్ని సాతానుడి బంధకాల నుంచి విడిపించి వారిని సాతానుడు పాతాళానికి ఈడ్చుకొని పోకుండా, సమాధికి తీసుకుని పోకుండా, చావుగోతులను వారిని ఈడ్చుకుని పోతున్నాడు ప్రభ. ఒకరికి హాని చేయాలంటే ఎవరు నీతి పరుల కొరకు, భక్తి పరుల కొరకు ఎవరైనా గుంట తవ్వితే మొదట వాళ్ళ కొరకు సమాధి సిద్ధపరచబడుతుంది. సాతానుడు వారిని సమాధి కొరకు తీసుకుని వెళ్ళడానికి, నీతిమంతుల మీద, దేవుని భక్తుల మీద ఇట్లాంటి చెడు కార్యాలు చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తాడనమాట. చేళ్ళంగితనము, మాంత్రిక, తాంత్రిక, దెయ్యపు విద్యలను ప్రయోగించను. ఇప్పుడు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి శ్రవణులు బుద్ధి గడ్డి తిని పోయి విచారణ చేశాడు. దేవుని విషయాలు దేవుని దగ్గర విచారణ చేయాలా, కర్ణపిశాచం పట్టినటువంటి ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలా? బుద్ధిహీనుడు, చెడిపోయినటువంటి బుద్ధి కలిగిన వాడు, నీచుడు, దౌర్భాగ్యుడు. దెయ్యం బట్టి దావీదు మీదకి బల్లాలు విసిరాడు. అట్లా దెయ్యపు ఆత్మ కలిగి దేవుని బిడ్డల మీదకి కాలు ఇన్ఫెక్ట్ చేద్దామా, కన్ను ఇన్ఫెక్ట్ చేద్దామా, కిడ్నీ పాడు చేద్దామా, డయాలిసిస్ హాస్పిటల్కి అడ్మిట్ చేద్దాం, వైరస్ చేత ఇన్ఫెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళేలాగా చేద్దామా. నీచులు, భ్రష్టులు, ఇట్లాంటి భ్రష్టుల కొరకు గుంట తవ్వబడి ఉన్నది. వారి కొరకు పాతాళము నోరు తెరిచి ఉన్నది. కోరహ ఎట్లా భూమి నెరవేర్చి కోరహని మింగివేసిందో, ఎవరైతే నీతిమంతులకు, దేవుని భక్తులకు కీడు చేయాలని ప్రయత్నిస్తారో వారు తవ్వినటువంటి గుంటలో వాళ్ళే పడతారు. ఎవరు తవ్విన గుంటలో వాళ్ళే పడతారని మన బామ్మగారు చెప్పలేదా? మళ్ళీ నేను వాక్యం చెప్పాలా? తాము తవ్విన గుంటలో తామే పడతారు. కాళ్ళు ఇన్ఫెక్ట్ చేయడం ఏంటి, కన్ను ఇన్ఫెక్ట్ చేయడం ఏంటి, కిడ్నీ పాడు చేసి డయాలిసిస్కి హాస్పిటల్కి పంపాలని ప్రయత్నం చేయడం ఏంటి? భ్రష్టులారా, దౌర్భాగ్యులారా, సాతానుడి చేత పాతాళానికి ఏడవబడుచున్నటువంటి వారిలో మీ నాశనం కునుకుదు. బైబిల్ గ్రంథంలో నేను దృష్టాంతాలు లేవా? షౌలు గత ఏమైంది? దేవుని సంబంధమైనటువంటి విషయాలు దెయ్యం దగ్గర విచారణ చేయడం ఏంటి, చేతబడి చేయడం ఏంటి? వింత. దేవుని వాక్యం ఎరగినటువంటి వారా? దేవుని వాక్యం తెలియనటువంటి వారా? తెలిసిన వారేగా. ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ఏం జరిగింది? ఏమడుగుతున్నాడు? షౌలను ప్రవక్త
మరణం నుంచి సమాధి చేయబడినాడు. ఆ సమాధిలో నుంచి, ఆ పాతాళంలో నుంచి, ఆ గోతిలో నుంచి సమూయేలు ప్రవక్త యొక్క ఆత్మను నీవు బయటికి తీసుకుని రావాలి. నేను ఆ సమూయేలు యొక్క ప్రవక్త యొక్క ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మతో మాట్లాడాలి అని కన్న పిశాచం పట్టినటువంటి దెయ్యం పట్టినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తా ఉన్నాడు. యుద్ధం మోపుగా జరుగుతుంది. దేశం మీద నలుదిక్కుల శత్రువులు చుట్టుముట్టారు. అప్పుడు దేవుని యొద్ద నుండి ఏమి కూడా వర్తమానం రావట్లేదు. దేవుని యొద్ద నుండి ఏమి సమాధానం రావట్లేదు. ఇక దేవుడి నుంచి సమాధానం రావట్లేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. నేను వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేస్తానని పిశాచి దగ్గర విచారణ చేస్తావు. భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా, నీచుడా, నువ్వు తవ్వినటువంటి గుంటలో నువ్వే పడతావు. ఒకరికి డయాలిసిస్ పాలు చేయాలని, కిడ్నీ పాడు చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తావు కదా. నీ అంతం ఎట్లుండనంటే నీ దేహము సమాధి చేయబడకుండా ఆ యెజబెలు యొక్క మాంసము కుక్కలు తినివేస్తున్నట్లు నీచుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా, నీవు కలిగి ఉన్నటువంటి ఆ చెడు దుర్బుద్ధిని బట్టి దైవవాక్ ఇదే, నీ సమాధి చేయబడకుండా నీ దేహము కుక్కలు నీ మాంసంని తినివేస్తాయి. యెజబెలు ఏలియా మీదకి లేచినప్పుడు, ఏలియాను చంపిస్తానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? యెజబెలు దేహము సమాధి చేయబడదు, యెజబెలు దేహము కుక్కలు తినివేస్తాయి. నీచుడా, పలానా వాళ్ళకి కిడ్నీ పాడు చేయాలని ప్రయత్నం చేస్తావా? పలానా వాళ్ళకి మంత్రతంత్ర దేవ శక్తుల చేతబడి చేయడానికి ప్రయత్నం చేస్తావా? ఎవరి మీద నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు? నీతిమంతుల కొరకు నువ్వు తవ్వినటువంటి గుంటలో నువ్వే పడతావు. ఇదే దైవవాక్కు. ఎంతమంది బ్లడ్ క్యాన్సర్తో చస్తా ఉన్నారు? దేవుని ప్రజల మీదకి లేచినటువంటి వారు ఎందుకు మళ్ళీ నీకు బ్లడ్ క్యాన్సర్ రావాలా? ఎంతమంది హాస్పిటల్ పాలై తిరిగి రాలేదు? దేవుని ప్రజల మీదకి లేచినటువంటి మళ్ళీ నువ్వు కూడా కారాహలాగా చావాలా? ఎందుకని? దిద్దుకోవచ్చు కదా నీ బ్రతుకు. గద్దింపు నీకు అసహ్యం కదా. దేవుని సంగతులు దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. దేవుని సేవకుడైనటువంటి సమూయేలు ఆత్మను విశ్రాంతిలో నుంచి భంగపరిచి సమాధిలో నుంచి పైకి లేవనెత్తాడు. లేపి, నేనేమవుతాను రేపు నువ్వు నాతో కూడా ఉంటావు. షౌలు, నీవు దేవుని మాట విననొల్లకు ఉన్నావు కనుక దేవుడు నీతో మాట్లాడటం మానివేస్తున్నాడు. రేపు ఈ సమయానికి నువ్వు నాతో కూడా సమాధిలో ఉంటావు, సమాధి చేయబడతావు. చాలా ఏ సమాధి చేయబడాలా? హాస్పిటల్ అడ్మిట్ కావాలా? బ్లడ్ క్యాన్సర్తో చావాలా? నువ్వు దిద్దుకోవద్దు. ఏమిటి విపరీతం? దేవుని సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గర విచారణ చేయడం ఏంటి? ఒక చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని చూసి కాలు పాడు చేయడం ఏంటి? చేయి పాడు చేయడం ఏంటి? దేవుని ఉగ్రత కావాలా నీకు? భ్రష్టుడా, చండాలుడా, నీచుడా. దేవుని సంబంధమైనటువంటి విషయాలు దేవుని దగ్గరగా కన్న పిశాచం పట్టిన దాని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. చచ్చాడు. తన కత్తి మీద తానే పడి చచ్చాడు. ఇంకా ఇతరుల కత్తి కూడా కాదు, తానే ఆత్మహత్య చేసుకుని చచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎట్లా చచ్చాడు? ఈ వాక్యం తెలిసినటువంటి వాళ్ళు కాదా? ఈ దెయ్యాల దగ్గర విచారణ చేసేవారు వాక్యం తెలిసినటువంటి వారు కాదా? తమకున్నటువంటి మెడికల్ నాలెడ్జ్ని పరుల కొరకు, హాని కొరకు వాడేది. పేరు జాకబ్, పేరు జాన్ ఉపయోగించేవని దెయ్యపు కార్యాలు. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింక, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. ద బ్యాటిల్ ఇస్ ద లార్డ్స్. యుద్ధము యెహోవాదే. అపవాది కార్యాలు లయపరచడానికి కదా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే దేవునిగా కలిగి ఉంటారో, రక్షకునిగా కలిగి ఉంటారో, ఏ విధమైనటువంటి దెయ్యపు శక్తుల కార్యాలు వారి మీద పనిచేయవు. ఆరోగ్యంగా ఉన్నాడే వ్యక్తి పండుకుని తిరిగి లేవలేదు, హార్ట్ స్ట్రోక్. ఏమిటి విపరీతం? ఇవన్నీ కూడా దెయ్యపు కార్యాలు. దీర్ఘాయుష్ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అను రక్షకుని కలిగి ఉంటారో వారు కంచు కోటలో ఉన్నటువంటి వారుగా భద్రంగా సేఫ్గా ఉంటారనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. ఉపమానం అంటే ఉప్మా కాదు. ఉపమానం అంటే ఒక మంచి దృష్టాంతమో, ఒక మంచి ఉదాహరణ అని అనుకుందాం. ఏమని చెప్తున్నారంటే, ఒక బుద్ధిమంతుడు ఉన్నాడు, ఒక బుద్ధిహీనుడు ఉన్నాడు. బుద్ధిమంతుడు సులువుగా ఉంటుందని చెప్పి ఇసుక మీద ఒక ఇల్లు కట్టుకున్నాడు. అలాగే బుద్ధిహీనుడు కష్టమైన, నష్టమైన, బాధైన, భారమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా నేను ఆ బండ మీద చక్కగా పునాది వేసి చక్కగా ఇల్లు కట్టుకుంటానని కష్టపడి బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. వరదలు రాకుండా ఉంటాయా? వానలు రాకుండా ఉంటాయా? తుఫాను రాకుండా ఉంటుంది. ఆ భూలోకంలో ఉన్నప్పుడు వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఈదురుగాలు వచ్చి తుఫాను వచ్చింది. అప్పుడు ఆ ఇసుక మీద కట్టబడినటువంటి ఆ గృహము పడిపోయినది. ఆ గృహంలో ఉన్నటువంటి వారందరూ కొట్టుకుపోయి జలమయమైపోయారు, జల సమాధి అయిపోయినారు. అయితే ఆ బుద్ధిమంతుడు జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొద్ద విచారణ చేసి, ఇక్కడ ఇల్లు తీసుకుందామా వద్దా, ఇక్కడ ఇల్లు కడదామా వద్దా, దేవుని దగ్గర విచారించేదే లేదుగా. వెళ్ళిపోయేది, గుంట్లో పడేది. తర్వాత దేవుని ఎందుకు అనుకోవడం? చెడు నిర్ణయాలు తీసుకుని
నీ డబ్బులు తీసుకుందామని, లోన్ తీసుకుందామని, ఇల్లు తీసుకుందామని నీచులైనటువంటి మనుష్యులు వేచి ఉన్నారు. వీళ్ళు సాతాను సంబంధులు. వీరి నాశనం కునుకదు. పరుల సొమ్మును ఆశించి పరుల సొమ్మును దోచుకునే భ్రష్టులు ఉన్నారు కదా, వారి కొరకు దేవుని యొక్క ఉగ్రత సిద్ధము చేయబడి ఉన్నది. యెజబెల్ ఏమైంది? యెజబెల్ ఏం చేసింది? నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకుంది. నాబోతు ద్రాక్ష తోట నువ్వెందుకు తీసుకోవాలి? నీకు లేదా? నీకున్నది సరిపోదా? అమాయకుడైనటువంటి నాబోతు ద్రాక్ష తోట తీసుకున్నావు, బతికావా? చచ్చావుగా? కుక్కలు నీ శవాన్ని తినేసాయి కదా. అలానా వాడు ఎప్పుడు లోన్ తీసుకుంటాడు? ఆ లోన్ తీసుకున్న తర్వాత ఆ ఇల్లు నేను ఎప్పుడు తీసుకుందని ఎదురు చూసే భ్రష్టులు లేరా? వాళ్ళ యొక్క అంతం ఎట్లా ఉంటుందంటే ఆహాబ్ అంతం వల్లే ఉంటుంది. వేశ్యలు స్నానం చేసే మడుగులో కుక్కలు ఆహాబ్ రక్తంను నాకినట్లు ఎవరైతే తమ పొరుగు వారి యొక్క కష్ట ఫలాన్ని దోచుకోనాలని చూసుకుంటారో వాళ్ళ యొక్క రక్తము వేశ్యలు స్నానం చేసే మడుగులో కుక్కలు నాకుతాయి. ఇదే దేవుని యొక్క తీర్పు. దిస్ ఈజ్ ద జడ్జ్మెంట్. నీకు లేదా? ఉన్నది చాలదా? పొరుగువాడు పచ్చగా ఉంటే వాడి కాలు ఎప్పుడు ఎట్లా విరగొడదాం, చెయ్యి ఎప్పుడు విరగొడదాం? భ్రష్టులారా, నీచులారా, దౌర్భాగ్యులారా, ఈ నాశనము కునుకదు. ఇవన్నీ కూడా కయ్యూను పనులు అనమాట. కయ్యూను ఏం చేశాడు? తన సొంత తమ్ముడైనటువంటి హేబేలును చంపివేశాడు. అయితే ఆ నిర్దోష రక్తము, హేబేలు రక్తం భూలోకము నుండి మొరపెట్టుచున్నది, నా అధాసత్య స్వరూపి ఎందాక నా రక్తమును బట్టి భూలోకవాసులకు తీర్పు తీర్చకయుందువు. లార్డ్, హౌ లాంగ్ విల్ యూ నాట్ అవెంజ్ మై బ్లడ్? దేవుడు న్యాయం తీర్పు తీర్చుకుంటాడా? న్యాయవంతుడు. నీతి న్యాయములు దేవుని సింహాసనాలకు ఆధారములు కావా? ఈ మాంత్రిక తాంత్రిక దెయ్యపు చెళ్ళంగితనాలు చేసేవారంతా, కుక్కలంతా కూడా, మాంత్రికులందరూ కూడా దేవుని పరలోక రాజ్యపు వెలుపలు ఉంటారు, పాతాళంలో ఉంటారు. దప్పిక చేత చేస్తారు. వారి అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతూ ఉంటాయని దేవుడు చెప్పలేదా? ఈ వాక్యం తెలియదా? వినలేదా? మళ్ళీ ఎందుకు ఆ దెయ్యం దగ్గర విచారణ చేయడం? భ్రష్టుడా, నీచుడా, చండాలుడా, నీ నాశనము కొనుకదు. దప్పిక చేత చేస్తావు. దేవుడు ఆయన వినికిడిలో ఈ వాక్యమును ఆశీర్వదించి తదాస్తానుగాక. ఆమేన్.